అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తెలుగు స్టార్ విలన్ కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ విలన్ మోహన్ రాజ్ కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరువనంతపురంలోని కంజీరం కులంలోని ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మలయాళ నటుడు, దర్శకుడు దినేష్ పనికర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మోహన్ రాజ్ మృతిపై మలయాళ సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిజానికి ఈయన మలయాళ నటుడే అయినా సరే తెలుగులో కూడా చాలా మంచి చిత్రాల్లోని నటించి తన విలజనీయాన్ని చూపించుకున్నారు. ఇక చివరిగా మోహన్ రాజ్ మమ్మూటిని నటించిన రోర్చజ్ అనే చిత్రంలో కనిపించారు. నిజానికి ఈయన మలయాళ యాక్టర్ అయినా సరే టాలీవుడ్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాకు దూరమైన మోహన్ రాజ్ మదురైలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన్గా విధులు నిర్వహించారు. సినిమాలకు దూరంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ భార్యా పిల్లలతో సంతోషంగా గడిపారట. అయితే గత 3 ఏళ్లుగా ఆయన అరుదైన వ్యాధితో పోరాడుతున్నారని తెలుస్తుంది. ఇక మోహన్ రాజ్ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్ రాజ్ మరణ వార్త విన్న ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. మోహన్ రాజ్కు భార్య ఉషా, 2 కుమార్తెలు ఉన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.